ఇవాళ మానుకోట మానుకోట ఇవాటి గుర్తు మానుకోట రాళ్లకు మొక్కాలని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుకుంటాం. మానుకోట రైల్వే స్టేషన్లో చెందిన రక్తం సాక్షిగా అనేక మంది ఉన్నారు. గా మానుకోటలో ఒక 200 మందో 300 మందో ఉద్యమానికి బయలుదేరితే అలా 150 మంది హుజరాబాద్ బిడ్డలు ఉండబడ వాస్తవం. సాయంత్రం పూట నేనే మాట్లాడినా భార్య పిల్లలు గుర్తొచ్చితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి. భార్య పిల్లల కంటే కూడా తెలంగాణ ఉద్యమం ముఖ్యం అనుకుంటే ఇక్కడ ఉండిపోండి అని చెప్పి నేను 150 మంది పోతే 70-80 మంది మాత్రమే నాతో మిగిలిండ్రు. ఆ మిగిలిన దాంట్లో అనేక మంది అందులో ఒక బిడ్డ ఇక్కడ శ్యామ్ మా జడ్పీటీసీ ఆయన ఆ రోజు తుపాకీ తూటాలు పెడితే ఒక రబ్బర్ బుల్లెట్ ఆయన తొడ తగిలింది. ఆయన గిలగిల కొట్టుకున్నప్పుడు అనేక మంది బిడ్డలు రక్తం మడుగులలో గిలగిల కొట్టుకుంటూ కూడా వాళ్ళన్న ఒకటే ఒక మాట, అన్న బతికించండి, బతికిస్తే మళ్ళీ తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి చరిత్రకి సాక్ష్యం నేను. అలా ఒక బిడ్డను తీసుకొచ్చి శ్యామ్ని తీసుకొచ్చి హాస్పిటల్కి చేసి అంటే ఇవాళ గక్కడి నుంచి వచ్చినాడు. మనం ఇంకా మన గురించి ఎక్కువ చెప్పుకోవాల్సి అక్కడ మనకు మనంగా బయటికి రాలే. చాలామంది కూడా మనంగా బయటికి రాలే. అనేక రకాల అవమానాలు ఉంటాయి. అవమానాలు బయటకు వచ్చేటి ఉంటాయి, అవమానాలు దిగుమింగుకునేటివి ఉంటాయి. దిగమింగుకుంటాం, తెలంగాణ ప్రజల కోసం దిగమింగుకుంటాం. చాలామంది తెలియదు, పదవుల కోసం పెదవులు మూసేవాడైతే ఇవాళ 2 సార్లు మంత్రి పదవి అనుభవించాను. నేను ఆర్థిక మంత్రిగా ఉండగా కూడా ఆనాడు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ 1700 మంది కార్మికులని ఒక కలంపోటుతో తీసేసినాడు. తప్పుగా ఆకలితో ఉన్నవారితో పెట్టుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి మంత్రిగా ఉండి కూడా చెప్పగలిగినాడు. ఈటల గుర్తుపెట్టుకో. మళ్ళీ వాళ్ళకు అండగా ఉన్న 1700 మంది కార్మికుల్ని మళ్ళీ తీసుకునే చరిత్ర మీకు తెలుసు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కొంతమంది విధవలు మారాన్లో ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మమ్మల్ని నిందించినా కూడా మేము ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయమైందని చెప్పి సపోర్ట్ చేసినటువంటి 2 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకా అనేకం ఉంటాయి. గక్కడి నుంచి వచ్చినాడు మేము. ఆర్థిక మంత్రి కంటే ఇంకే పెద్ద ఉంటే ముఖ్యమంత్రి బాగుంటుంది. నాకు తెలియదా ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రితో కొట్లాడుతున్న పని పోద్దని. ముఖ్యమంత్రితో కొట్లాడడం చేసుకోవడం కాదు తెలియదు నాకు, కానీ చేస్తాం. ఎందుకంటే మేము పెడిసి నుంచి వచ్చినాం కాబట్టి, ఆత్మగౌరవం కోసం కొట్లాడలేం కాబట్టి, అన్యాయాలకు అక్రమాలకు దుర్మార్గాలకు వ్యతిరేకంగా బరిగీసి కొట్లాడలేం కాబట్టి, పదవుల కోసం ప్రజలు మూసుకోవద్దు కాబట్టి, గక్కడ ఆ కల్చర్ గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టి మేము కొట్లాడితే సరే ఆయనకి ఏమనిపించిందో వాళ్ళు తీసేసాం. 2021 తీసేసాం. 2021లో తీసేసిన తర్వాత వందల సంఖ్యలో ఆయన నాయకులు మొట్టమొదటి పోయిన 5 లక్షలకు అమ్ముడు పోవచ్చు, తర్వాత లాస్ట్కు 2 కోట్లకు కూడా అమ్ముడు పోయి ఉండొచ్చు. కానీ డబ్బులకు నాయకులు అమ్ముడు పోయినప్పటికి కూడా, దళిత బంధు డీడీలు ఇచ్చినప్పటికి కూడా, గొర్రెలకు డబ్బులు ఇచ్చినప్పటికి కూడా దాదాపుగా ఆనాడు 6 నెలల కాలం పాటు దేశ చరిత్రలో ఎక్కడ కూడా గన్ని రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయడం సాధ్యం కాదు దేశ చరిత్రలో. కానీ సాధ్యమైంది కేవలం హుజరాబాద్కు మాత్రమే. 6 నెలలు కొట్లాడినాం. ఏప్రిల్ మాసంలో మనం రాజీనామా చేస్తే, ఏప్రిల్ మాసంలో మనం బయటకు వస్తే, అక్టోబర్ మాసం వరకు కూడా ఎన్నికల వాతావరణం, కొనుగోళ్లు, ప్రలోభాలు, భయపెట్టించుడు, కేసులు పెట్టుడు ఎన్ని చేసినా మీరు చూసారు. చివరికి తెలంగాణ ఆత్మగౌరవం గెలిచింది. కేసీఆర్ చెంప చెల్లి మనిపించింది.